అర్జున్ తన భార్య తన 8 ఏళ్ల కూతురు కారు కొనుక్కోవడానికి షోరూమ్కి వెళ్ళారు. కొత్త కారు వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ. అర్జున్ తన కూతురికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారు. డెలివరీకి రెడీగా ఉన్న కొత్త కారు మెరుస్తుంది, షైన్ అవుతుంది. అందరు హ్యాపీ. డెలివరీ తీసుకున్నట్టు తాళం చేయి ఫోటో తీసుకున్నారు. కారు ఎక్కారు, నిమ్మకాయలు తొక్కిచ్చారు, ముందుకెళ్ళారు. ప్రయాణం సాఫీగా సాగుతుంది, నో ఇష్యూస్. సడన్గా దురదృష్టవశాత్తు వాళ్ళ కారు మీద ఒక పెద్ద చెట్టు వచ్చి పడ్డది. అయితే అక్కడ ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయినరు. ఇమ్మీడియట్గా వాళ్ళని బయటకు తీసిండ్రు. 1% కూడా డ్యామేజ్ కాలే. కారు చిన్నగా కొంచెం ఉందనుకో. అయితే వాళ్ళ భార్య అంటుంది, ఏమండి ఈ కారుని ఇక్కడనే అమ్మేసేయండి, ఇది అన్లక్కీ కారు, ఈరోజు ఈ కారు ఉండడం వల్లనే మనకు ఇబ్బంది అయింది, దీని ఇంటికి తీసుకురావద్దని వాళ్ళ భార్య అన్నది. ఇంతలో వాళ్ళ 8 ఏళ్ల కూతురు ఉరుక్కుంటూ వెళ్ళి ఆ కారుకు ఒక ముద్దు ఇచ్చింది. కారుని ఇట్లా పట్టుకున్నది. ఏం చేస్తున్నావు డాడీ అని వాళ్ళ డాడీ అడిగితే, డాడీ ఈరోజు ఈ కారు ఉండడం వల్లనే మనం బ్రతికాం డాడీ, మీరు ఒకసారి ఆలోచించండి, మనం బైక్ మీద వస్తున్నప్పుడు ఈ చెట్టు పడింటే మన పరిస్థితి ఏంటి, ఈ కారుని అమ్మొద్దు డాడీ, ఈ కార్ని రిపేర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దాం, ఇది మన లక్కీ కార్ డాడీ అని చెప్పింది. ఒక్కసారిగా అలా బిడ్డ మాటలు విన్న తండ్రి షాక్ అయిపోయింది. ఇంత పాజిటివిటీ ఎట్లా వచ్చిందని. మనం కూడా అంతే, సమాజంలో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా చూస్తే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్ ఉంటుంది. మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది తప్ప ఇంకా వేరే కారణం కాదు. ఎట్లుంది ఫ్రెండ్స్, చిన్న కథ. థ్యాంక్ యూ.